వందనాలు. ఈరోజు ఇర్మియాలో నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇర్మియా 33వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యంలో కూడా దేవుడు సమాధానం గురించి మాట్లాడుతుండు. సత్య సమాధానము ఇప్పుడే మనము వినడం జరిగింది. సత్య సమాధానము ఎట్లుంటుందో, దేవుని నుంచి వచ్చిన సమాధానం ఎట్లుంటుందో ఇప్పుడే మనం వినడం జరిగింది. సిస్టర్ విషయంలో ఇప్పటి వరకు మనం విన్న అన్ని సమాధానకరమైన వార్తలే, అంటే సాక్ష్యాలు. మనం ఎప్పుడైతే సాక్ష్యాలు విన్నామో అన్ని సమాధానకరమైన వార్తలే. ఒకటి ఆరోగ్యంలో అమ్మా ఇర్మియా 33:6 అన్ని సమాధానకరమైన వార్తలే. ఆరోగ్యము సమాధానకరమైన వార్తనే. అదేవిధంగా కుటుంబాలలో మార్పులు సమాధానకరమైన వార్తనే. ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు మనం విన్న సాక్ష్యాలలో అన్నిట్లో సమాధానకరమైన వార్తనే మనం విని ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఒక మాట ప్రస్తావించుడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఈ మరలా అన్న దానికి ఆన్సర్ని ఇప్పుడు మనం కనుక్కుందాం. మరలా అంటే మొదట ఒకసారి దేవుడు సమాధానం స్వస్థత ఇచ్చిండా, మళ్ళీ ఆ స్వస్థత ఏం జరిగింది, మళ్ళీ రెండో స్వస్థత కోసం ఎందుకు వీళ్ళు వేచున్నారు, అసలు ఇక్కడ ఏం జరిగింది. దేవుడు ఈరోజు మనతో కొన్ని నిమిషాలు మాట్లాడడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ముందరికి పోదాము. ఏమనుంది ఇర్మియా 33:3వ వచనంలో ఏమని రాయబడిందంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయదును. తర్వాత ఏముందంటే, ముట్టడి దెబ్బలనకు ఖడ్గమునకు పట్టణంలోని ఇండ్లన్నీ యూదారాజుల నగరన్నీ శిథిలమైపోయాను కదా, వాటిని గూర్చి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనై నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులను సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా. అంటే ఇక్కడ దేవుడు ఏమని రాయబడ్డాడంటే, ఆయన మహాకోపము అక్కడున్న ప్రజల పైన ఆయన మహాకోపము కలిగింది. మహాకోపం కలిగినందుకు వాళ్ళు ఏం చేయబడ్డారంటే, తమ కళేబరములనుతో కల్దీయులను సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా. అక్కడ యుద్ధము, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైతిని. అయితే అక్కడ దేవుడు వాళ్ళ చెడుతనమును బట్టి విముఖుడైండంట. అంటే వాళ్ళ చెడుతనమును బట్టి వాళ్ళ వైపు చూడడము, విముఖుడను. వాళ్ళ వైపు వాళ్ళ చెడుతనమును బట్టి వాళ్ళ చెడుతనమును ఈ పట్టణమునకు విముఖుడనై నా మహాకోపం చేత ఏమైపోయిందంటే, ఆ పట్టణమునకు విముఖుడై కోపం తెచ్చుకుంటూ ఆ పట్టణంలో ఉన్న ప్రజల కోసము కోపం తెచ్చుకుంటూ, అంతకుముందు వాళ్ళకి ఏమన్నాడు, నేను మీకు ప్రతి గూఢమైన సంగతులని నేను మీకు తెలియజేతును, నాకు మొరపెట్టండి నేను ఉత్తరం ఇస్తాన్న దేవుడు మళ్ళీ వాళ్ళ పైన కోపం తెచ్చుకుండు. అంతకుముందు దాకా దేవుడు ఏమంటుండంటే, గూఢమైన సంగతులు నేను చెప్పడానికి మీకు సిద్ధమై ఉన్నా, మీరు నాకు మొరపెడుతున్నప్పుడు నేను మీకు సత్యములను బయలుపరచడానికి, మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని ఆదుకోవడానికి నేను మీకు తోడై ఉన్నా అని చెప్పిన దేవుడు కొంచెంలోనే వాళ్ళు దేవునికి చాలా కోపం తెప్పియడం వల్ల ఆయన వాళ్ళకు విముఖుడైండు. అంటే వాళ్ళ వైపు ఆయన చూడకుండా విముఖుడై ఆయన కోపం తెచ్చుకుండు. మన దేవుడు ఏంటంటే, ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం నిల్చును. మన దేవుడు ఎంతసేపు కోపం పడతాడు?
కొంచెం సేపే, నిమిషం మాత్రమే ఆయన కోపము, కానీ ఆయన దయనంట ఆయుష్కాలం అంతా మన తోడై ఉంటుందంట. కొంచెం సేపే కోపము. ఏమని రాయి ఉంది ఏషియా 54లో? ఏమని, నిమిషం మాత్రమే నిన్ను విస్మరించి తిని. ఎంతసేపు అంట? నిమిషం మాత్రమే నిన్ను విస్మరించి తిని అధికమైన వాత్సల్యంతో నిన్ను హత్తుకుంటా. పిల్లలు ఎప్పుడన్నా తప్పు పనులు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఏదైనా మట్టి తిన్నా, ఏదైనా చెప్పింది తినకపోయినా కానీ ఫస్ట్ తల్లిలు ఏం చేస్తారు? 2-3 సార్లు పిల్లలకు చెప్పడం చేస్తారు, మంచితనంగా చెప్తారు. ఏమని? వద్దు, ఈ మట్టిలు ఆడొద్దు, లేదా ఈ మట్టి తినొద్దు, లేకుంటే ఈ పనులు చేయొద్దు, ఆ పనులు చేయొద్దు అని ఫస్ట్ పిల్లలకు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ పిల్లలు మాటికి కూడా అదే తప్పు చేయడం జరిగినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయడం జరుగుతుంది అంటే, ఒలివా సిస్టర్ గారు అన్మ్యూట్లో పెట్టుకోండి. ఆ తల్లిదండ్రులు ఏం చేయడం జరుగుతుంది అంటే, ఆ పిల్లలకు వాళ్ళకు ఏం చేయాలంటే కొంచెం వాళ్ళకు చూసి చూడనట్టు, విననట్టు చేస్తే ఆ పిల్లలు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ మాట వింటారు అనేసి ఎంతమంది తల్లులుగా ఈ యొక్క ప్రయోగంని చేస్తుంటారు. నేనైతే చాలాసార్లు పిల్లలు అలిగినప్పుడు నేనేం చేస్తుంటే, కొంచెం సేపు వాళ్ళని అసలు వదిలేస్తుంటే, చూసి చూడనట్టు వాళ్ళని చూసి చూడనట్టు చేసినప్పుడు వాళ్ళు మాటికి నన్నే చూస్తుండే. అసలు నేను వాళ్ళని గమనిస్తున్నానా లేదా, నేను వాళ్ళని చూస్తున్నానా లేదా, మాటికి మా బాబు అసలు ఎట్లా అంటే వాడు పాపం కోపం వచ్చేదని అలిగినప్పుడు వానికి అసలు మనం మాట్లాడకుంటుంటే అసలు వాడు ఓర్చుకోలేడు. కోపం వచ్చినప్పుడు వాడు చెప్పింది విననప్పుడు వానికి చిన్నప్పుడు మేము ఒకటే ట్రిక్స్ చేస్తుంటే వానితో మాట్లాడకపోతే వాళ్ళ చెల్లె దగ్గరకు వస్తుండే. వాళ్ళ చెల్లె దగ్గరకు వచ్చి వాళ్ళ చెల్లెకి చెప్తుండే, నన్ను ఇంట్లోకి రావద్దన్నది, నన్ను ఇంట్లోకి రమ్మని పోయి చెప్పు పో, నన్ను ఇంట్లోకి రమ్మని చెప్పు, నన్ను ఇంట్లోకి రావద్దన్నది, నన్ను ఇంట్లోకి రమ్మని చెప్పు, నన్ను ఇంట్లోకి రావద్దన్నాడు, పోయి నన్ను ఇంట్లోకి రమ్మని చెప్పు అని వాళ్ళ చెల్లెతో రికమెండేషన్ చేయిస్తుండే. మా హస్బెండ్ అంటుండే, నువ్వు రావద్దు, నువ్వు రాకు, మా ఇంట్లోకి రాకు, నువ్వు పోయి మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లోకి రాకు అని మా ఆయన పంపించేసినప్పుడు వాళ్ళ చెల్లెకి రికమెండేషన్ చేస్తుండే. ఏమని? నన్ను పోయి ఇంట్లోకి రమ్మని చెప్పని. మా బాబు దగ్గర ఉన్నది ఏంటంటే కొంచెం సేపట్లోనే వాడు మళ్ళీ మంచిగా అయిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు ఇక్కడ వీళ్ళు చేసిన తప్పిదంల నిమిత్తం కొంచెం సేపు వాళ్ళ మీద కోపం తెచ్చుకొని వాళ్ళకు విముఖుడైందంట. అంటే వాళ్ళ వైపు చూడడము మానేసిందంట. ఒక్క నిమిషంలోనే ఆ వాక్యం అయిపోయిన వెంటనే ఏమనుంది? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఒక్క నిమిషంలోనే దేవుడు చూడండి, ఒక్క నిమిషంలోనే మళ్ళీ ఏమంటుండు? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళా రప్పించుచున్నాను. స్వస్థత ఎందుకు అవసరము? అదేమన్నా దానికి ఏమన్నా ఆ మనుషులకు ఏమైనా రోగం ఉందా? అందుకే దేవుడు లేఖనంలో ఏమని రాయబడిందంటే, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది. ఎవ్రీ ఇమోషన్స్, అవి మంచి అయినా చెడు అయినా, ఒక కుట్ర చేయాలన్నా కానీ మన హృదయంలోకెళ్ళే వస్తుంది, ఏదైనా మంచి చేయాలన్నా కానీ మన హృదయంలోకెళ్ళే వస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి ఆ హృదయాన్ని ఫస్ట్ మనని బాగు చేయాల. ఒక మనిషిని బాగు చేయాలి అంటే ఆ మనిషి యొక్క హృదయం ఎప్పుడైతే బాగుపడుతుందో ఆ యొక్క మనిషి సంపూర్ణంగా మార్చబడతాడు. చాలామంది మనం ఆల్కహాల్ తాగేటోళ్ళకి మనం పోయి ఆల్కహాల్ మానేయండి, ఆల్కహాల్ తాగొద్దు, ఆల్కహాల్ తాగడం వల్ల ఇటువంటి రోగాలు వస్తాయి, లేదా గుట్కలు తినకండి, గుట్కలు తినడం వల్ల ఇట్లా క్యాన్సర్ వస్తుంది, లేదా స్మోకింగ్ చేయడం వల్ల ఇటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళు ఏమంటారు? మీరు ఎన్ని చెప్పినా మాలో మార్పు రాదు. ఎప్పుడైతే మా మనసులోకి మేము మారాలని అనుకుంటామో మేము మారగలుగుతాము. చాలామంది చెప్పే డైలాగ్ ఇదే. బలవంతంగా ఎవ్వరికీ మార్పు రాదు. మనం ఎప్పుడైతే మనం మారాలా అని మనం హృదయంలో నిశ్చయించుకుంటామో, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఎప్పుడైతే మనం నిశ్చయించుకుంటామో ఏదన్నా మంచి కానీ చెడ కానీ
మంచి కానీ చెడు కానీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మన హృదయంలో నుంచి, మన తలంపులలో నుంచి, అది మన నోటి నుంచి బయలు వెళ్ళడం జరుగుతుంది మొట్టమొదట. అందుకే దేవుడు ఈ హృదయము ఘోరమైన వ్యాధి గలది, ఇది మోసకరమైంది అని మన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ హృదయంలోనే వాసమై ఉన్నాడు. ఎందుకంటే హీ వాంట్ టు రిపేర్ అవర్ హార్ట్. మన యొక్క హృదయము ఆయన, మీ యొక్క దేహం దేవుని ఆలయమై ఉందని మీరు ఎరగరా? అవును, మన యొక్క దేహం ఏమై ఉందంట? దేవుని యొక్క ఆలయమై ఉన్నది. అవును, ఈ దేహం దేవుని యొక్క ఆలయం ఉంది. మరి దేవుడు ఎక్కడున్నాడు? మన తలపైన ఉన్నాడా? ఏమంటారు హిందూస్ దేవుళ్ళకు ఉంటారు, మన తలపై ఉన్నాడా దేవుడు? లేదా ఇంకెక్కడున్నాడు? మన భుజంల పైన ఉన్నాడా? లేదా కొన్ని విగ్రహాలకు మనం చూసినాం నాభిలకు వెళ్ళి దేవుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడా మన దేవుడు? లేదా మన కాళ్ళల్లో ఉన్నాడా దేవుడు? ఎక్కడున్నాడు? పోనీ మన నొసల పైన ఉన్నాడా దేవుడు? ఎక్కడున్నాడు అంటే ఆయన మన హృదయంలో వాసమై ఉన్నాడు. మన హృదయం అనే ఒక దేవాలయంలో, మన హృదయం అనే ఒక గృహంలో, మన హృదయం అనే ఒక ఏమంటారు ఒక దేవాలయంలో ఆయన ఉన్నాడు. ఎట్లున్నాడంట? హీ వాస్ సీల్డ్ ఇన్ అవర్ హార్ట్. ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడని నిజంగా మన పాపంల నిమిత్తమైన మరణించి మూడో దినమైన పునరుద్ధానమై లేచి మన పాప శాప దోష శిక్ష ఆయన అనుభవించిన ఎంతమంది అయితే హృదయంలో యోచించి వాళ్ళు నిజంగా అది నమ్మి నోటితో ఎప్పుడైతే వాళ్ళు కన్ఫెస్ చేస్తారో వాళ్ళలోకి పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా వచ్చి వాసమై ఉండుటకు అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా ఎప్పుడైతే మారు మనసు పొంది ఎంతమంది బిడ్డలైతే రక్షణ అనుభవంలోకి వస్తారో పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి వచ్చి వాసమై ఉండడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ దేవుడు ఏం బాగు చేస్తా అంటుండు? దేనికి ఆరోగ్యం ఇస్తా అంటుండు? ఇక్కడ వాళ్ళు ఇక్కడ ముందర రాయబడి ఏముందంటే మా కోపం వాళ్ళు ఏం చేపించిందంట? దేవునికి కోపం తెప్పించిండ్రంట. వాళ్ళు దేవునికి వాళ్ళ చెడుతనంని బట్టి దేవునికి ఏం చేయడం జరిగిందంట? కోపం పుట్టించడం జరిగింది. ఫస్ట్ మన కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోపం ఎక్కడ మండుతుంది? చాలా మంది ఏమంటారంటే నా గుండె మండిపోతుంది అంటారు, నా ఒళ్ళు మండుతుంది అన్నారు. ఎక్కడ ఏదైనా లవ్ ఫెయిల్ అయితే ఏమంటారు? నా గుండె పగిలిపోయింది అంటారు. నిజంగా గుండె పగిలిపోతుందా? ఫస్ట్ మనం దేనికైనా వాడే మాట ఎక్కడే ఏమంటాము? నా గుండె పగిలిపోతుంది అంటాం. లేదా నా దుఃఖంతో నా గుండె చెరువైపోతుంది అంటాం. ఇంకేమంటాము? నా గుండె బాధతో నిండిపోయింది అంటాం. అంటే ప్రతిసారి ఎక్కడ వ్యాధి మొదలవుతుంది మనకు? మన హృదయలో, మన మదిలో ఆ యొక్క బాధ ఫస్ట్ మన హృదయలో, మన మదిలో, అది హృదయలో మొదలై అది మది దాకా పోతుంది. మదిలో నుంచి అది నోటి నుంచి జాలువారుతుంది. ఫస్ట్ మనకు భయం ఎక్కడ పుడుతుంది? ఎవరికైనా భయం పుట్టింది అనే ఎక్స్పీరియన్స్ ఉందా? ఫస్ట్ భయం పుట్టినప్పుడు ఏం జరుగుతుంది? మన గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా నిజంగా ఏదైనా భయం అయింది అన్నప్పుడు ఎంతమంది ఈ యొక్క ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళిండ్రు? మన గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. మన బాడీలో బ్లడ్ వేగంగా గుండెకు సప్లై అవ్వడము జరుగుతుంది. మీరెట్లా చెప్పగలుగుతారు సిస్టర్ అంటే, ఎప్పుడైతే మన టెన్షన్ తీసుకుంటామో, ఎప్పుడైతే మన గుండె కొట్టుకుంటామో, మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం బీపీ చెక్ చేసుకుంటే మన బీపీ అబౌవ్కి వెళ్ళిపోతుంది. అంటే ద బ్లడ్ సర్క్యులేషన్ టు అవర్ హార్ట్ ఈస్, అవర్ బ్లడ్ ఈస్ పంపింగ్ ద లాట్ ఆఫ్ బ్లడ్. అంటే మన గుండె ఏం చేస్తుంది? సరఫరా చేసేంత దానికన్నా ఎక్కువ రక్తాన్ని గుండెకి సరఫరా చేస్తున్నప్పుడు మన బీపీ పెరగడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ హై బీపీ. మన గుండె సప్లై చేయాల్సిన దానికన్నా తక్కువ రక్తంని గుండెకి సప్లై చేస్తుంది అంటే ఇట్స్ కాల్డ్ లో బీపీ. హై బీపీ అండ్ లో బీపీ. ఎప్పుడైతే మనకి ఒక భయం అనేది మన హృదయంలోకి వస్తుందో మన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టగానే మన బీపీ, మన పల్స్ ఎక్కువ కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మన గుండె ఎక్కువ కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మన బీపీ
హైకి రేజ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమంటుండంటే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించను. దేనికి? ఈ యొక్క హృదయానికి, ఈ యొక్క మనస్సుకు, దేవునికి కోపం తెప్పించిన ఈ మనస్సుకు, దేవునికి కోపం రేపిన ఈ మనస్సుకు, వారి చెడుతనంని యోచించిన ఈ మనస్సుకు, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది. ఆ ఘోరమైన వ్యాధికి ఈరోజు దేవుడు చికిత్స చేయబోతుండు. ఈరోజు మనందరితో మాట్లాడుతుండు. ఎవరి హృదయాలైతే మనోవేదనతో ఉన్నాయో, ఎవరి హృదయాలైతే దుఃఖంతో కృంగిపోయి ఉన్నాయో, ఈరోజు ఎవరి హృదయాలైతే అనేక రకముల ఇబ్బందుల చేత, కొంతమంది హృదయాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత సిక్ అయిపోయి ఉన్నాయి, కొంతమంది హృదయాలు ఒంటరితనం చేత ఆరోగ్యంని కోల్పోయి ఉన్నాయి, కొంతమంది హృదయాలు అప్పుల బాధల చేత ఈ అప్పులు ఎట్లా కట్టుకోవాలా, ఈ తిప్పల నుంచి మేము బయటికి ఎట్లా రావాలా అని కొంతమంది హృదయాలు ఏమంటారంటే సిక్ అయిపోయినాయి, వ్యాధి కలిగి ఉన్నాయి. కొంతమంది ఒంటరితనంతో, కొంతమంది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవడం వల్ల, కొంతమంది కుటుంబాలు విడిపోవడం వల్ల, కొంతమందికి వివాహాలు జరగకపోవడం వల్ల, కొంతమందికి సక్సెస్ లేకపోవడం వల్ల, ఇవన్నీ బ్యాటిల్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? ఈ బ్యాటిల్స్ అన్నీ మన హృదయలో, మన మదిలో స్టార్ట్ అవుతున్నాయి. అందుకే మనం చేయాల్సింది ఒక్కటే, ఈ హృదయముని మనం ఎప్పుడైతే వాక్యంతో నింపుకుంటామో, ఎప్పుడైతే అనుదినము మనము వాక్యం అనే ఆహారాన్ని మనం భుజిస్తామో, ఎప్పుడైతే మనం వాగ్దానంలో ఎత్తిపట్టి ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని మన స్తుతుల సింహాసనం పైన ఆసీనుడిగా చేస్తామో, ఎప్పుడైతే మనం దినమునకు ముమ్మార్లు ప్రార్థించే అలవాటును మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే స్తుతించే అలవాటును మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని కీర్తించే అలవాటును మనం కలిగి ఉంటామో, దేవుని నామాన్ని కొనియాడే అలవాటును మనం కలిగి ఉంటామో, ఈ ఘోరమైన వ్యాధి మనలో నుంచి కొంచెం కొంచెంగా స్వస్థపరచడం మొదలు పెడుతుంది. ఇక్కడ దేవాది దేవుడు మన హృదయంలోకి వచ్చి మన హృదయంని బాగు చేయడానికి మరొకసారి ప్రతి ఒక్కరికి రాత్రికాల సమయంలో దేవుడు అవకాశం ఇస్తుండు. మరి ఒక్కసారి మీ హృదయాన్ని బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి ఒక్కసారి మీ హృదయంలో పరివర్తన కోసం నేను సిద్ధంగా ఉన్నా. మీ హృదయాలని బలపరచడానికి రాత్రికాల సమయంలో మరొకసారి నేను సిద్ధంగా ఉన్నా. మిమ్ములని ఏమంటారంటే హెచ్చించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మీకున్న శ్రమల నుంచి మిమ్మల్ని విడిపించడానికి, మీకున్న బాధ నుంచి నేను మీ బాధ నుంచి నివారణ చేయడానికి మరొక మారు దేవుడు ఈరోజు మనందరినీ స్వస్థపరచబోతుండు. స్వస్థపరచబోతున్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. ఎవరిని స్వస్థపరుస్తుండంట? దేవుడు ఈరోజు మనం అందరినీ స్వస్థపరచబోతున్నందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఓన్లీ ఆరోగ్యానికే స్వస్థత అవసరమయ్యిందా? ఓన్లీ ఆరోగ్యానికేనా స్వస్థత? కాదు. మన ఆరోగ్యానికి ఏ విధంగా స్వస్థత అవసరమైందో మన ఫైనాన్షియల్ ప్రాబ్లంకి కూడా స్వస్థత అవసరం అయ్యింది. మన మదిలో చెలరేగుతున్న ప్రతి ఒక్క పోరాటంకి, మన మదిలో ఉన్న ప్రతి ఒక్క బ్యాటిల్స్కి, మన హృదయలో ఉన్న ప్రతి ఒక్క బ్యాటిల్స్కి స్వస్థత అవసరమై ఉన్నది. ఆ యొక్క స్వస్థతని దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహించడానికి ఆయన సిద్ధమైనందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట ఆయన ఏం చెప్తుండంటే, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కటి, మన హృదయానికి ఈరోజు దేవుడు స్వస్థత ఇయ్యడానికి నిశ్చయించుకుండు. రెండోదిగా, స్వస్థత ఒక్కటే సరిపోతుందా? మనందరికీ స్వస్థత ఒక్కటే సరిపోతుందా? సరిపోదు. అందుకే దేవుడు ఈరోజు ఏమి ఇవ్వబోతుండు? మనందరికీ
సత్య సమాధానము. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సమాధానం ఉట్టి సమాధానం కాదు. దేవుడు ఈరోజు మనందరికి ఇవ్వాలనుకుంటున్నది ఉట్టి సమాధానం కాదు, సత్య సమాధానము. సత్యవంతుని నుంచి వచ్చినది సత్య సమాధానము. అంటే ఈరోజు దేవుడు మనందరికీ శాశ్వతమైన సమాధానము, సత్యము. దేవుడు అబద్ధీకుడు కాదు, దేవుడు నిజమైన దేవుడు. దుష్టుడు ప్రతిసారి మన జీవితంలోకి ఏదైనా సమాధానం వచ్చినా, ఏదైనా సంతోషకరమైనది మన జీవితాలలో ఏదైనా జరిగినా కానీ దుష్టుడు వచ్చి ఎప్పుడు మన చెవులో గుసగుసలాడి ఇది 4 రోజులే ఈ స్వస్థత. ఎప్పుడైనా రిపోర్ట్లు నార్మల్గా వచ్చిన వాళ్ళకి అనుభవం ఉందా? ఇది మనకు రిపోర్ట్లు నార్మల్గా రాగానే మనం అందరికీ సాక్ష్యాలు చెప్తుంటాము. అందరికీ సాక్ష్యాలు చెప్తుంటే మళ్ళా పక్కకెళ్ళి మనకు వచ్చి చెప్తుంటుంది ఇది 4 రోజులే, ఈ రిపోర్ట్లు పర్మనెంట్ రిపోర్ట్లు కావు, నీకు మళ్ళా వస్తుంది, ఇది దిస్ ఈజ్ ఇన్క్యూరబుల్ డిసీజ్, నీకు మళ్ళా వస్తుంది, మళ్ళా నీకు వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్స్ ద్వారా కానీ, లేదా మనం సాక్ష్యం చెప్పేటోళ్ళ ద్వారా కానీ, లేదా మన ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా కానీ అది ఏం చేస్తుంది? మన సమాధానాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తుంది. దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయనికి వస్తాడు. దుష్టుడు ఒకళ్ళ జీవితంలోకి ప్రవేశించిండు అంటే మనము ఈజీగా చెప్పగలుగుతాము. ఒక మనిషి లోపలికి దుష్టుడు ప్రవేశించిందంటే మొట్టమొదటిగా ఆ మనిషిలో సమాధానం ఉండదు. ఆ మనిషిలో సమాధానం ఉండదు. ఎప్పుడు ఆ మనిషిలో అసమాధానమే. చాలామంది సినిమా యాక్టర్లను మనం చూస్తాం, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. సుశీల్ అనే ఒక సెలబ్రిటీని మనం చూస్తాం, చాలా సెలబ్రిటీస్ మనం చూస్తాం సినిమా యాక్టర్లని. చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి డబ్బు ఉంది, నేమ్ ఉంది, ఫ్రేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. అయినా వాళ్ళు సుసైడ్లు చేసుకుంటుండ్రు. ఎందుకు సుసైడ్లు చేసుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకో, వాళ్ళకు పెద్ద సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర పలుకుబడి ఉంది, వాళ్ళ దగ్గర పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క సమస్యకు జవాబుని వాళ్ళ దగ్గర ఉంది. అయినా కానీ వాళ్ళు సుసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే వాళ్ళలో అన్నీ ఉన్నా కానీ వాళ్ళలో సత్య సమాధానం లేదు. దేవుని నుంచి వచ్చిన సమాధానం వాళ్ళలో లేదు. దుష్టుడు, అబద్ధీకుడు వాళ్ళని ఏం చెప్తుండు? అంతే, యువర్ లైఫ్ ఈజ్ కంప్లీటెడ్, ఇక మీకు ఏ డోర్లు ఓపెన్ లేవు, ఇక నీకు సావే శరణ్యము, నువ్వు సావాల్సిందే, సావు తప్పనికి మార్గం లేదు. ఈ విధంగా దుష్టుడు వాళ్ళని శోధించడం జరుగుతుంది. దొంగిలించడానికి వస్తుంది, రెండోదిగా హత్య చేయడానికి వస్తుంది, మూడోదిగా నాశనం చేయడానికి వస్తుంది. మొత్తము ఒక కుటుంబంలో ఒక యవ్వన బిడ్డ చచ్చిపోయిందంటే ఆ కుటుంబం అంతా అల్లకల్లోలం చెల్లాచెదరైపోతుంది. దానికి సాక్ష్యం నేను చెప్పగలుగుతా. రీసెంట్లీ కొన్ని రోజుల క్రితము మా యొక్క డాటర్, అంటే మా యొక్క కూతురు సార్కి ఇద్దరు అబ్బాయిలలో చిన్న అబ్బాయి తండ్రంబడి ఆ స్కూల్ని చూసుకుంటుండే, ఆ స్కూల్ మేనేజ్మెంట్ని చూసుకుంటుండే, స్కూల్ ఈవెంట్స్ చూసుకుంటుండే, స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసుకుంటుండే. చాలా చిన్న ఏజ్, 25 years అట్లుంటాయి ఆ అబ్బాయికి. తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ తండ్రికి వచ్చి ఆ యొక్క స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో సహాయపడితే ఆ బిడ్డ అనుకోకుండా కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్లో ఫెయిల్యూర్స్ అయిపోయినాయి. చాలా డబ్బులు లాస్ అయినప్పుడు వాళ్ళ తండ్రికి చెప్పడం జరిగిందంట, డాడీ నేను 2 బిజినెస్లు పెట్టిన, 2 బిజినెస్లో నేను లాస్ కావడం జరిగింది అంటే వాళ్ళ డాడీ అన్నాడంట, నో ప్రాబ్లము, నేను ఏదన్నా నీకు ఫైనాన్షియల్ కొంచెం సపోర్ట్ చేస్తా, నథింగ్ టు వరీ అని చెప్పడం జరిగిందంట. కానీ ఆ అబ్బాయి ఒక షార్ట్ కట్ వేని సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే బెట్టింగ్స్లో డబ్బులు పెట్టిండు. బెట్టింగ్స్లో డబ్బులు పెడితే 4/4 వస్తుందనే ఒక నమ్మకంతో బెట్టింగ్స్లో డబ్బులు పెట్టడం జరిగిండు. అర్ధరాత్రి ఆ బెట్టింగ్ రిజల్ట్ వచ్చింది, అట్టర్ ఫ్లాప్, పెట్టిన డబ్బులన్నీ పోయినాయి. సత్య సమాధానం లేదు. ఆ యొక్క బిడ్డ 2 గంటల దాకా స్ట్రగుల్ అయిండు. 3 గంటలకు ఫ్యాన్ కురిపోసుకొని చచ్చిపోయిండు. 3 o'clock తన బలవంతంగా మరణానికి అప్పచెప్పుకుండు. వాళ్ళ మమ్మీ 5 o'clock వచ్చి ఇట్లా డోర్ తెరిచి చూసే వరకు ఫ్యాన్కి హ్యాంగ్ అవుతుండ ఆ బిడ్డ. ఆ తల్లి గుండెలు బద్దలైపోయినాయి, ఆ తండ్రి గుండెలు బద్దలైపోయి ఏం చేసిండ్రు ఇంకా వాళ్ళు, ఇక అయిపోయింది.
కొడుకుని సమాధి చేసి వచ్చిండ్రు. ఒక 2-3 నెలలైనా వాళ్ళు కోలుకోలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేసిండ్రంటే స్కూల్నే తీసేయడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళ జీవనోపాధినిచ్చి ఆ స్కూల్నే, ఎందుకంటే తండ్రి టోటల్లీ కొలాప్స్ అయిపోయాడు. తండ్రి నడుములు నిలబడలేనంత యవ్వన కుమారుని కోల్పోయి ఆ తండ్రి అట్లా 50sలోనే ఆయన నడుములు ఇట్లా వాలిపోయి ముసలైన్లాగా వంగిపోవడం జరిగింది. ఆ తల్లి ఆ తండ్రి ఆ స్కూల్లో ఉన్నంత సేపు ఆ కొడుకు జ్ఞాపకాలే ఆ తండ్రిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసినాయి. ఇక ఆయన డిసైడ్ అయిపోయి ఏం చేసిండంట, ఆ స్కూల్ని తీసేసిండు. మొత్తంగా ఇంకా స్కూల్ని తీసేసడం జరిగింది. అట్లా దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయని కోసం వాడు అబద్ధీకుడు. కానీ క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఇదే ఇన్సిడెంట్స్, ఇదే అప్పుల బాధలు ఒక క్రైస్తవుల జీవితంలో జరిగింది. భార్యాభర్తలు భయంకరమైన అప్పులతో బాధపడుతుండ్రు. ఆ భార్య నిండు చూలాలు, ఆ యొక్క చాలా భయంకరమైన అప్పులతో వాళ్ళు బాధపడుతుండ్రు. అయినప్పటికీ వాళ్ళు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళు మేము బ్రతకము, ఇంకా మేము ఏదైనా చేసుకొని మేము సూసైడ్ చేసుకోవాల్సిందే, ఇంకా మేము బతకడము ఇంకా మాకు అవసరం లేదు అనేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు చంపుకొని ముగ్గురు పిల్లలు వాళ్ళకు ఆ ముగ్గురు పిల్లలను కూడా చంపేసి వాళ్ళు కూడా చచ్చిపోవాలని డిసైడ్ చేసినప్పుడు దేవాది దేవుడు ఏం చేసిండంటే వాళ్ళకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్లో చెప్పడం జరిగింది ఏంది అని అంటే, మీ యొక్క అప్పులన్నీ తీరిపోవడం జరిగింది, మీ యొక్క అప్పులన్నీ తీరిపోయి నేను క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మీరు మా ఆఫీస్కి రండి అని ఒక ఫోన్ రావడం జరిగింది. ఆ నిమిషంలోనే వాళ్ళ సూసైడ్ ప్రయత్నంని ఆపేసి వాళ్ళు దేవుని మహిమపరిచి వాళ్ళకున్న భయంకరమైన అప్పు నుంచి వాళ్ళు విడుదల పొందుకోగలరు. దేవుని బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తుండంటే ఈ రాత్రికాల సమయంలో సత్య సమాధానంను దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధమై ఉన్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు సత్య సమాధానంని అనుగ్రహించడానికి ఆయన సిద్ధమై ఉన్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే ఇంకా చాలా ఒక గుడ్ న్యూస్ దేవుడు మనందరికి ఇవ్వబోతుండు. ఏంటంటే ఒక గుడ్ న్యూస్ని దేవుడు మనకి ఇవ్వబోతుండు. సత్య సమాధానంతో పాటు ఈరోజు బోనస్గా మనకి ఏమి ఇవ్వబోతుండంటే దేవుడు సమృద్ధి బయలుపరిచేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఏమి ఇవ్వబోతుండంటే సమృద్ధిని, సత్య సమాధానంతో పాటు దేవుడు ఈరోజు మనకు సమృద్ధిని ఇవ్వబోతుండు. మొట్టమొదటిగా దేవుడు ఈరోజు మనకు ఆరోగ్యముని, రెండోదిగా స్వస్థతని, మూడోదిగా సత్య సమాధానంని, నాలుగోదిగా సమృద్ధిని దేవుడు మనకి ఇవ్వబోతున్న దేవాది దేవునికే మహిమ కలుగును గాక. సమృద్ధిని దేవుడు ఈరోజు సమృద్ధిని బయలుపరచదను అంటే ఇంకా సమృద్ధిని ఇంకా నేను బయలుదేర్పియడానికి రెడీగా ఉన్నా. ఆర్ యు రెడీ టు వీప్ ద హార్వెస్ట్ ఆఫ్ ద గాడ్? ఎంతోమంది అయితే ఈరోజు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవడానికి సిద్ధమయ్యిండ్రో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనందరికీ ఆయన సమృద్ధిలో పాల్పంపులు పొందుకోవడానికి దేవుడు ఈరోజు మనందరికీ అవకాశం ఇస్తున్నందుకు దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని బిడ్డల నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచనియది. దేవుని బిడ్డలకు రోగాలు రావచ్చు, దేవుని బిడ్డలకు దురాత్మల చేత బంధింపబడవచ్చు, దేవుని బిడ్డలు లేమి చేత బాధపడవచ్చు, దేవుని బిడ్డలు ఎన్ని రకాల ఫెయిల్యూర్స్ జరిగినా కానీ దేవుని యందు వారి నిరీక్షణ వారిని ఎన్నడూ సిగ్గుపరచనియది అని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. దేవుని యందు నిరీక్షించువారు ఎన్నడూ సిగ్గుపడడు అనే వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. ఇంకా దేవుడు ఇక్కడ ఇంకేమంటుండంటే అదే అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు ఏమంటుండంటే ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాని స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ఏమంటుండంటే నాకు ఒక స్వరమును వినబడుతుంది, పరలోకంలో ఒక స్వరము వినబడుతుంది. ఏందా స్వరము అంటే ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవా
యెహోవాని స్తుతించుడి, దేవుని స్తుతించుడి అనే ఒక స్వరము నాకు వినబడుతుంది. ఆయన కృప నిరంతరం ఉండు అనే స్వరంను నాకు వినబడుతుంది. ఎప్పుడు మనం ఆయనని స్తుతిస్తాము, ఎప్పుడు మనం ఆయనని ఎప్పుడు ఆయనని మనం గణపరుస్తామంటే మన బంధకాలలో నుంచి మనము విడుదల పొందుకున్నప్పుడు, మన వ్యాధుల నుంచి మనము స్వస్థత పొందుకున్నప్పుడు, మన దేహానికి ఆరోగ్యం కలిగినప్పుడు, మనకు సత్య సమాధానం మన జీవితంలో కలిగినప్పుడు, సమృద్ధి మన జీవితంలో కలిగినప్పుడు, నిజంగా ఇక్కడ ఇంగ్లీష్లో చాలా బాగుంది, వాయిస్ అని ఉంది. ఒకసారి ఒలివ సిస్టర్ గారు మళ్ళీ ఒకసారి పెట్టండి. ఇంకా ఇక్కడ తెలుగు కన్నా ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఇంగ్లీష్ వర్సెస్లో చాలా బాగుంది. ఒకసారి చూపించగలుగుతారా? వాయిస్ అని ఉంది. ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతియగు యెహోవాని స్తుతించుడి అని పలుకు వారి స్వరము. ఏమన్ ద వాయిస్ ఆఫ్ జాయ్స్ అండ్ ద వాయిస్ ఆఫ్ గ్లాడ్నెస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ వాయిస్ ఆఫ్ జాయ్, తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏ వాయిస్ ఆఫ్ జాయ్ అండ్ ఏ వాయిస్ ఆఫ్ గ్లాడ్నెస్. The voice of gladness, the voice of the bridegroom and the voice of the bride, the voice of those who will say, praise the Lord of hosts, for the Lord is good, for his mercy endures forever. And of those who will bring the sacrifice of praise into the house of the Lord, for I will cause the captives of the land to return as at the first, says the Lord. దేవుని నామానికి మహిమ కలుగును. At the first said the Lord. At the first. దేవుడు చూడండి ఎంత బాగుంది. దేవుని వాక్యము, దేవుని వాక్యం చాలా బాగుంది. ద ఫస్ట్ సెడ్ ద లార్డ్ అంటే దేవుడు మొట్టమొదటిసారిగా సెడ్, ద ఫస్ట్ సెడ్ ద లార్డ్ ఏమంటుండంటే, దేవుడు ఎప్పుడైతే మనము జాయ్, వాయిస్ ఆఫ్ జాయ్, వాయిస్ ఆఫ్ గ్లాడ్, ఒక మనము సంతోషమైన ఒక స్వరంని మనము దేవునికి వినిపిస్తాము, ఒక సంతోష స్వరమును, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాని స్తుతించుడి అని పలుకు స్వరము మరలా వినబడును. యెహో మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చువారు స్వరము మరలా వినబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ స్వరం వినబడుతుందంట? ఆయన సన్నిధిలోకి కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు తీసుకొస్తాము? దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు తీసుకొస్తాము. దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడో అప్పుడు ఆయన సన్నిధికి మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు తీసుకొని వస్తాము. ఇంకేమంటుండంటే, వచ్చువారు స్వరము మళ్ళా వినబడును, మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెరలో ఉన్న వారిని ఈరోజు ఎవరైతే అనేక రకమైన బంధకాలలో బంధింపబడి ఉన్నారో, వ్యసనాలకు బంధింపబడి ఉన్నారో, కష్టాలకు బంధింపబడి ఉన్నారో, వేదనల చేత బంధింపబడి ఉన్నారో, వాళ్ళందరినీ దేవుడు ఈరోజు విడిపింపబోతున్నా అనే ఒక శుభ సమాచారాన్ని దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహిస్తుండు. రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చుచున్నాడంట? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి వాక్యము ఎంత గొప్పదో. వాక్యం అంట నిజంగా జుంటి తేనె దారుల కన్నా మధురమైనదంట వాక్యము. నిజంగా అది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ యొక్క 33 ఇర్మియా 33లా ఇప్పటి వరకు నేను ఒక రెండు వచనాలే 33:6 ఒకటి, 33:11 ఒకటి, ఈ రెండే చదివిన. ఈ రెండుట్ల దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కేర్, దేవుని యొక్క లవ్, దేవుని యొక్క ఎఫెక్షన్, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఎన్ని 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 ఈ రెండు వచనాలలో దాచబడి ఉన్నాయి. నిజంగా ఈ రెండు వచనాలలోనే ఇంత లవ్, ఇంత ఎఫెక్షన్, ఇంత ప్రామిస్, ఇంత ధైర్యం ఉంటే ఈ మొత్తం
ఎంత పరిశుద్ధ గ్రంథంలో ఎంత ధైర్యము, ఎంత బలము, ఎంత శక్తి, ఎంత మంచితనము, ఎంత ఆరోగ్యము, ఎంత సమృద్ధి, ఎంత సమాధానము దాచబడి ఉండొచ్చు. నిజంగా అందుకే ఈ బుక్ని ఏమంటారంటే జీవవాక్యము, బుక్ ఆఫ్ లైఫ్. ఈ బుక్ పై పరిశుద్ధ గ్రంథము, చాలామంది పరిశుద్ధ గ్రంథము అంటారు, ఇంగ్లీష్లో చాలామంది బుక్ ఆఫ్ లైఫ్. ఇదంతా లైఫ్ ఇచ్చే బుక్. నిజంగా ఇది లైఫ్ ఇచ్చే బుక్. ఎంతమంది ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని భయంకరమైన అవయవాలు పాడైపోయిన మరణం అంచుల దాకా కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ యొక్క వాక్యాన్ని క్లెయిమ్ చేసి, ఈ యొక్క ప్రామిసెస్ని క్లెయిమ్ చేసి ఇప్పుడు కూడా సజీవ లెక్కలో ఉన్నారు. నిజంగా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. డాక్టర్స్ అసలు హోప్లెస్, ఇంకా వీళ్ళు బతకడం అసాధ్యము. యేసు నామంలో శక్తి ఉంది, యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు వాక్యంలో శక్తి ఉంది, యేసు యొక్క సువార్తలో శక్తి ఉంది, యేసు యొక్క సాక్ష్యాలలో శక్తి ఉంది, యేసు యొక్క వర్షిప్లో శక్తి ఉంది, యేసు యొక్క వాక్య ధ్యానంలో శక్తి ఉంది, యేసు యొక్క వర్షిప్లో శక్తి ఉంది. దేంట్లో శక్తి లేదు. we are loaded with the full of strength. దేవుని యొక్క ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్తో మనం లోడ్ అయి ఉన్నాం. కానీ అపవాది వచ్చి మన దగ్గర ఎప్పుడు ఏమని చెప్తుంది? నువ్వు వీక్, నువ్వు ఈ ఏరియాలో వీక్, నువ్వు ఈ ఏరియాలో వీక్, నువ్వు చదువులో వీక్, నువ్వు ఉద్యోగంలో వీక్, నువ్వు వివాహంలో వీక్, నువ్వు పిల్లల కనడంలో వీక్. అందుకే ఏమని రాయబడింది? సాతానుడు అబద్ధీకుడు, అబద్ధములకు జనకుడు. ఏమని రాయబడింది? సాతానుడు అబద్ధీకుడు, అబద్ధములకు జనకుడు. ఎస్, డెవిల్ ఈజ్ అ లయర్. ప్రతిసారి మన దగ్గరకు వచ్చి దేవునికి విరోధమైన మాటలు మనకు చెప్తుంటుంది, దేవునికి విరోధంగా మనని ప్రవర్తించేలాగా చేస్తుంటుంది. సమ్టైమ్స్ మన లైఫ్లో ఏదైనా నెగిటివ్ జరిగిందా? ఏం చేస్తుంటుంది దేవుడు? దేవుడు 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 అని ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు. ఏం చేస్తుంటుంది దేవుడు? ఇప్పటికీ నీ జీవితం అవమానాస్పదంగా ఉంది. నిజంగా ఎవరైనా క్రిస్టియన్స్ జీవితంలో ఏదైనా సంఘటన జరిగింది, ఏదైనా చెడు జరిగింది అంటే నాకు ఫస్ట్ నా హృదయంలో ఎంతో వేదన కలుగుతుంది. ఎందుకు అంటే ఈ ప్రజలు ఫస్ట్ నెపం దేవుని పైన వేసేస్తారు. వీళ్ళ దేవుడు ఏమాయను, ఏం చేస్తుండు? దావీదు అన్నాడు, ఏమంటారంట? వీళ్ళ దేవుడు ఏమాయను అని ఆ ప్రజలు అడుగుతారు. ఏం చేస్తుండు వాళ్ళ దేవుడు? యోబు కూడా అంటాడు, ఈ దేవుడు ఏమాయను అని ప్రజలు అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది? మీ దేవుడు ఏం చేసిండమ్మా? మీ దేవుడు 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 అని నమ్ముకుండ్రు, మీరు ఏం చేసిండ్రు? ఎక్కడేం మంచి జరిగింది? డెవిల్ ఎప్పుడు అబద్ధికుడు. మన నెగిటివ్స్ని తీసుకొచ్చి మన పాజిటివ్స్ మీద డామినేట్ చేస్తాడు. నేను ఈరోజు అందుకే ఈ యొక్క వాక్య ధ్యానం మొదలయ్యేటప్పుడు చెప్పిన, ఫస్ట్ మనకు అది నెగిటివ్గా అనిపించచ్చు. ఈరోజు దేవుడి మాట చెప్పాను ఎందుకంటే 2 రోజుల నుంచి ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ వన్. మనకు ఫస్ట్ అది కీడుగానే కనబడచ్చు, ఫస్ట్ అది పతనంగానే కనబడచ్చు, ఫస్ట్ అది మనకు నష్టం తెచ్చే దాని లెక్కనే కనబడచ్చు. ఎట్ లాస్ట్ ఇట్ ఫినిషెస్ విత్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. చివరికి అది దేవుని మహిమతోని ముగించబడుతుంది అని దేవుడు ఈరోజు స్పష్టంగా ఈ 2 రోజుల నుంచి నేను అదే వినగలుగుతున్నా. స్పష్టంగా నేను వినగలుగుతున్నా. వై? బికాస్ గాడ్ హెస్ ఎ ప్లాన్ అండ్ ద డెవిల్ హెస్ ఎ ప్లాన్. మన పట్ల దుష్టునికి ఒక తలంపు ఉంది. దుష్టునికి యోబు పట్ల ఏం తలంపు ఉంది? యోబుని నాశనం చేయాలా, యోబు చుట్టూ కంచె తీసేసేయాలా, యోబుని తన చేతిలో తీసుకోవాలా, యోబుకున్నదంతా నాశనం చేయాలా, యోబు దేవుని స్తుతించొద్దు, యోబు దేవుని శపించాలా. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్. కానీ దేవునికి యోబు పట్ల ఏం తలంపు ఉంది? యోబుని నేను దీవించాలా. ఎన్నంతలు? 2 అంతలుగా యోబుని నేను దీవించాలా. మొట్టమొదటిగా యోబుని నేను 2 అంతలుగా దీవించాలంటే యోబులో నాకు యోబుకు మధ్య ఒకటి ఉన్నది. అదేంటంటే యోబుకున్న స్వనీతి. వై? బికాజ్ ఎవ్రీ టైమ్ హీస్ క్లెయిమింగ్ హిమ్ యాజ్ అ రైచస్. ఏమంటాడు? ప్రతిసారి నేను కరెక్టు.
నేను ఏ తప్పు చేస్తలేను, నేను ఏ తప్పు చేస్తలేను. ఎవ్రీ టైం యోబు తనకు తన క్లీన్ చిట్ ఇచ్చుకుంటుడు. క్లీన్ చిట్, నేను కరెక్టు, నేను ఏ తప్పుదాం చేస్తలేను. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏంటంటే స్వనీతి. దేవుడికి ఏమనుంది యోబు పట్ల? దేవునికి ఏం చిత్తం ఉంది? యోబులో నా స్వనీతిని తీసేస్తే యోబు దేవుని నీతితో నింపబడతాడు. మనందరం ఎవరము? నీతిమంతులము. ఎవరి నీతిని బట్టి? మన నీతిని బట్ట? మన నీతిని బట్టి మనం నీతిమంతులమా పాపులమా? రక్షింపబడిన మనమందరము నీతిమంతులము. ఎవరిని నీతిని బట్టి మనం నీతిమంతులము? ఎవరి నీతిని బట్టి? మన దేవాది దేవుని నీతిని బట్టి మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డము. మన దేవుని నీతిని బట్టి దేవునికి కూడా ఉద్దేశం ఉంది యోబు పట్ల. ఏం ఉద్దేశం ఉంది అంటే యోబుని నీతిమంతుడిగా తీర్చాలన్నదే దేవుని యొక్క చిత్తం అయ్యున్నది. యోబుని నీతిమంతుడిగా తీర్చాలా, ఆయనలో స్వనీతి ఉండొద్దు. యోబు దేవుని నీతి చేత నింపబడ్డాలన్నదే దేవుని యొక్క చిత్తం అయ్యింది. కాబట్టి దుష్టుడికి ఏం ప్రణాళిక ఉంది? యోబుని సర్వనాశనం చేసేసేలా దేవుని యోబు నోటితోనే శపించాలా. యోబు భార్య వచ్చి ఏమంటది? దేవుడా ఇంకేం దేవుడు? శపించి సావు రాదు, ఇంకెందుకు నాయన నీకు దేవుడు? ఏం చేసిండా నీ దేవుడు కావాలా నీకు? God has a plan and the devil has a plan. Devil plan ki first God will allow to manifest the plans of the devil. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, దేవుని నామానికి మహిమ కలుగును గా. కానీ యోబు ఒక వర్డ్ యూజ్ చేసిండు. కానీ ఎప్పుడు దేవుడు ఇచ్చే దేవుడు కానీ తీసుకునే దేవుడు కాదు. ఓన్లీ గాడ్ allow the devil in our life. వై? బికాస్ దేవుడు ఆ ఏరియాలో మనం బలపడాలన్నదే దేవుని యొక్క చిత్తం అయి ఉంటుంది. కాబట్టి యోబు జీవితంలో ఆ స్వనీతి నుంచి విడిపించాలనే ఆ యొక్క దుష్టుని యోబు జీవితంలోకి దేవుడు అలౌ చేసిండు. ఎట్ లాస్ట్ గాడ్ వాంట్ టు బ్లెస్ యోబ్ విత్ డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎట్ లాస్ట్ గాడ్ విన్ ద బ్యాటిల్. మన జీవితంలో కూడా ఈరోజు ఎన్ని పోరాటాలు కూడా మనం వెళ్తున్నామో ఒక్కటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, ఆయన చిత్తం మన జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటుండు? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిని బయలుపరచెదను. ఈరోజు ఎవరెవరు ఏ ఇబ్బందులు గుండా వెళ్తుండో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు మన హృదయాన్ని బాగు చేసి, మన మనస్సుని బాగు చేసి, మనకు సత్య సమాధానమునిచ్చి, మనకు సమృద్ధితో దేవుడు మన ప్రయాణాన్ని కొనసాగింపబోతున్నందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి రాత్రికాల సమయంలో దేవా మీరు ఇర్మియా 33:6 ద్వారా ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు మేము విన్న వాక్యం నాయన ప్రభువా, మా హృదయంలో మేము భద్రపరుచుకున్న ఆ వాక్యాన్ని మేము నిమరవేసుకుంటగల కృపని దయచేయమని ప్రార్థిస్తున్న నా ప్రభువా, విన్న వాక్యము తండ్రి దేవా నీరు కట్టి తండ్రి అది ఫలించుటగల కృపని దయచేయండి. ఈరోజు ఎవరెవరు ఏ ఇబ్బందులు గుండా వెళ్తుండో వారందరికీ దేవుడు ఈరోజు ఒక శుభవార్తను అనుగ్రహించున్నారు. వాళ్ళని బాగు చేయడానికి ఆయన సిద్ధమైనాడు, వాళ్ళని సమాధానపరచడానికి, అదేవిధంగా వారికి సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు సిద్ధమైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవరు ఏ ఏరియాలలో అయితే వీక్ ఉందో, ఏ ఏరియాలలో అయితే వారికి దీవెనలు అవసరమైందో ప్రతి ఒక్క ఏరియాలలో దేవుడు ఈరోజు దీవించడానికి సిద్ధమైనందుకు దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.